నడిరేములో స్వామి నన్ను చేర దిగి వచ్చివా, ఆ స్వామి నన్ను చేర దిగి వచ్చివా. నడిరేములో స్వామి నన్ను చేర దిగి వచ్చివా. బాబు 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 ధర్మం బాబు, బాబు ధర్మం బాబు, బాబు ధర్మం బాబు. ఇదిగో మీ పాటకి నేనే 10 రూపాయలు ఇచ్చానంటే ఆయన ఎవరో ఖచ్చితంగా ఈ బంగ్లా ఇచ్చే ఉంటాడు. ఇంతకీ మీ కొడుకులు ఏం చేస్తుంటారు? వీడు నా పెద్దపై రాంబాబు. బీరు సీసాలు కొంటాం. అబ్బో బీర్ సీసాలంట. బ్రాందీ విస్కీల సీసాలు కొంటాం. చాలు చాలే, ఇదే నీ ప్రొఫెషన్? వీడు నా రెండో కొడుకు బద్రి. పాత పేపర్లు కొంటాం, పాత ప్యాకలు కొంటాం, కొత్త కొత్త ప్యాకలు కొంటాం, పాత పేపర్లు కొంటాం. అది వాడి ప్రొఫెషన్. అబ్బో పెద్ద ప్రొఫెషనే. అదిగా మా మూడో వాడు రంగబాబు. గజకారం, గోకారం, గాజు బెల్లం, శంకరాభరణం. గజ్జి, తామర, దురద. ఎంతటి దురదనైనా సరే క్షణంలో మటుమాయం చేస్తుంది బాబు ఈ వేరు. అబ్బో ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. ఇవాళ మాత్రమే. మాకెక్కడా బ్రాంచీలు లేవు, ఇక్కడ మాత్రమే అమ్మబడును. ఒక వేరిస్తావా బాబు? నువ్వు మోస్తావా? అడిగింది మీకే సార్, ఊరికే గోక్కుంటూ ఉంటారు కదా. సరే సరే, మరి ఆడవారేం పని చేయరా? ఈవిడ మా పెద్దక్క. నమస్కారం అండి. కడుపుతో ఉంది కదా, ఇంట్లో మా అందరికి వంట చేస్తూ ఉంటుంది. ఈవిడ మా రెండో అక్క. పచ్చి చేపలు, ఉప్పు చేపలు, ఎండు చేపలు, రొయ్యలు, పీతలు, పిత్త పరిగలే. అబ్బో చేపల వ్యాపారమా? ఇవన్నీ అమ్మేస్తానండి. అవసరమైతే ఫ్రీగా కడిగి పెడతాను. 2 కిలోలు కొంటే ఫ్రీగా వండి పెడతాను. 3 కిలోలు కొంటే ఫ్రీగా తిని పెడుతుంది. ఈవిడే మా మూడో అక్క శిరీష. సవరాలమ్మా సవరాలు. ఏంటా అవతారం? మీ జుట్టు మూరుడైనా జానుడైనా మీ జుట్టు తోలు బెల్టులా కాకుండా వాళ్ళ జడ చేస్తాము తల్లి. చెయ్యలేకపోతే మా జుట్టు పీకిస్తామమ్మా. అవును, నీ మెడలో ఆ చైన్లు గొలుసులేంటమ్మా? త్రాసులో ఒక వెయిట్ దిగాలంటే ఏం చేయాలండి? ఇంకోవైపు బరువు వేయాలి. అలాగే మా అక్క పనిలోకి దిగాలంటే ఏదైనా బరువు తన మెడలో వేయాలండి. ఓహో, ఇంకా డీటెయిల్స్ చాలు. మీ అబ్బాయిని పిలవండి. నో, అందాల అల్లుణ్ణి, ఈ లమ్మాయికి మొగుణ్ణి, నా గురించి కూడా మీరు వినాల్సిందే. నువ్వు ఒక్కడవి మిగిలివా నా ప్రాణానికి? నువ్వు చెప్పు, నువ్వు రాసుకో. ఓకే సార్. కుర్రో కుర్రో, అమ్మ పలుకు జగదాంబ పలుకు, కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు. అమ్మా అల్లుడు, వాళ్ళు పలికేదో తర్వాత పలుకుతారు గాని ముందు నీ పలికేదో నువ్వు పలుకు. ఉన్నది ఉన్నట్టు చెప్తా, లేనిది లేనట్టు చెప్తా. ఎండుంటే పగలని చెప్తా, చీకటెత్తే రాత్రం చెప్తా. సోది చెప్తా నమ్మ సోది. నువ్వు వేసుకున్నది షర్ట్ అని చెప్తా, దాని కింద ఉన్నది ప్యాంట్ అని చెప్తా. ఆ ప్యాంటు నాకు లేదని చెప్తా. అది బాట బూట్ అని చెబుతా. దాంతో వాడు నిన్ను కొడితే నీ పళ్ళు రాల్తాయని చెబుతా. వాళ్ళకి నీ ప్రొఫెషన్ అర్థమైంది అల్లుడు, ఇక ఆపు. అమ్మా, ఈ సినిమా ఎన్ని గంటలకు అవుతుంది? సినిమానా? అవునమ్మా, ఇంటి దగ్గర నా కోసం ఒక సీమ పంది, వీరి కోసం ఓ ఊర పంది ఎదురు చూస్తుంటాయి. ఒకటి నా పెళ్ళం, ఇంకొకటి ఈయన పెళ్ళం.
మీరు అనుమతిస్తే ఫ్లైట్ ఎక్కి పసిఫిక్ మహాసముద్రంలో దూకేస్తాం. వీళ్ళకి ఏమైంది? మన పేదరికము మన ప్రొఫెషన్ చూసి వాళ్ళ పెద్ద మెదడు పగిలిపోయి చిన్న మెదడు చితికిపోయింది. మనం వదిలేస్తే మెంటల్ హాస్పిటల్కైనా పోతారు, లేకపోతే ఏకంగా పోయికే పోతారు. అలా ఇలా పంపిస్తాం. మన ఇంటికి ఫస్ట్ టైం వచ్చారు, కనీసం కాఫీ అయినా తీసుకెళ్ళండి. సార్ కాఫీ అంటే తాగి వెళ్దాం సార్. ఎలాగూ చావు దగ్గర పడ్డది కదా, చివరిసారిగా కాఫీ తాగి చేద్దాం సార్. మా వాడి చివరి కోరిక, కొంచెం కాఫీ తెప్పించండి. అమ్మ మధ్య కాఫీ తీసుకురామా. అలాగే అత్తయ్య, నన్ను ఆశీర్వదించండి. కాఫీ పల సిద్ధిరేస్తూ వెళ్ళు వెళ్ళు వెళ్ళు. కాఫీ తేవడానికి వెళ్ళిందా, యుద్ధం చేయడానికి వెళ్ళిందా? అయ్యో కాఫీ అనండి, వచ్చేస్తుంది. మాలాంటి పేదవాళ్లకు కాఫీ తాగడం అంటే కత్తి యుద్ధం చేయడంతో సమానం సార్, సమానం సార్, సమానం సార్. అల్లుడు మరీ అంత పెద్దగా ఏడవకు, ఏడిస్తే ఆ కన్నీళ్ళలో వాళ్ళు కొట్టుకుపోతారు. ఒరేయ్, రేపు నువ్వు కంపెనీ పెట్టాక నన్ను నీ పిఏగా అపాయింట్ చేసుకోవాలి. నన్ను జనరల్ మేనేజర్ గా అపాయింట్ చేసుకోరా. రేయ్, ముందు బ్యాంక్ లోన్ రానివ్వండిరా, అప్పుడు కంపెనీ మొత్తం మందే కదరా. ఒరేయ్, అన్ని కోట్లు షూరిటీగా పెట్టిన తర్వాత లోన్ ఎందుకు రాదురా? కరెక్ట్. అవును, బ్యాంక్ వాళ్ళ ఇంటికి వెరిఫికేషన్కి వస్తానన్నారు కదా, నువ్వేంట్రా ఇంకా ఇక్కడే ఉన్నావు? మాటలప్పుడు అసలు విషయం మర్చిపోయినరా. రే మళ్ళీ కలుస్తాను రా. రే వెళ్ళేటప్పటికి లేట్ అవుతుంది కానీ ముందు ఫోన్ చేసి మాట్లాడరా. బాగా చెప్పావురా. ఓ వీడా. చెప్పు సార్. నమస్తే సార్, ఇంటికి వచ్చారా? ఇది ఇల్లా, అడవిలా ఉంది. నా జీవితంలో ఇలాంటి మనుషుల్ని చూడలేదయ్యా. సార్ థ్యాంక్స్ సార్. అంటే నా లోన్ వచ్చేసినట్టేగా? ఆ ఒక్కటే అడక్కు. ఆ కామెడీ సినిమా నేను చూశాను సార్. మేము అంతకంటే కామెడీ సినిమా చూసాం. ఉంటాను. అది కాదు సార్. ఏమైందిరా? ఎక్కడో తేడా కొట్టిందిరా. రే నేను మళ్ళీ కలుస్తాను రా. చేతులు పట్టండి. ఏంటమ్మా తీర్థమా? కాదండి, కాఫీ. ఇది కాఫీయా? అవునండి, మాలాంటి పేదవాళ్ళు కాఫీ కూడా తీర్థంగా తాగి బతకాల్సిందేనండి, బతకాల్సిందే. ఆపండి. ఇందాక మీ అత్త కాఫీ తీర్థం ప్రాప్తిరస్తు అంటే అర్థం ఇదే? అవును బాబు, మాలాంటి పేదవాళ్ళు. వద్దు వద్దు వద్దు, ఇంకేం చెప్పొద్దు. ఇప్పటికే మీ పేదరికం చూసి పిచ్చెక్కింది. ఇంకోసారి ఇది విని తట్టుకునే ధైర్యం ఈ చిట్టుగుండెకు లేదు తల్లి. మళ్ళీ జీవితంలో మీ ఇంటికి రాను, ఇదే లాస్ట్. అమ్మో, ఇంక చెప్పు. పదనయ్యా, పదండి. సూపర్, అద్దరికొట్టావు. సూపర్. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి మస్కా కొట్టి ఒక్క పైసా ట్యాక్స్ కట్టకుండా చేశావు. అమ్మో, అంతేకాదు మళ్ళీ వాళ్ళు మన ఇంటి వైపు చూడకుండా ఇంకోసారి ఇటువైపు రాకుండా చేశావు. అయ్యో, నువ్వు చాలా గ్రేట్ అమ్మా. చిన్న కోడలు చాలా గ్రేట్. సార్ 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 ఆగండి సార్, ఒక్క నిమిషం సార్. ఏమైంది సార్, వెళ్ళిపోతున్నారు? అయిపోయింది. అయితే నాకు లోన్ వచ్చేసినట్టేగా? ఎందుకు? మీ ముష్టి ఫ్యామిలీలో మేము కూడా మెంబర్స్ అవడానికా? ఏంటి సార్ మీరు అనేది? మాది ముష్టి ఫ్యామిలీయా? మా వాళ్ళని మీరు సరిగ్గా చూసారా? బయోస్కోప్ లో చూసినంత దగ్గరగా చూసాం, అందుకే భయపడి పారిపోతున్నాం. భయపడ్డారా? ఎందుకు సార్? ఎందుకేంటి, ఒక అన్నయ్య పాత పేపర్లు కొంటాం అంటాడు. సీసాలు డబ్బాలు ఏవేవో అమ్ముకుంటామని ఇంకొక అన్నయ్య చెప్పాడు. ఒక వదినేమో చేపలు పీతలు అమ్ముకుంటూ ఇంకో వదిన సవరాలు అమ్ముకుంటే
నీ తండ్రి గుడి ముందు కొబ్బరి చెప్పలు ఏరుకుంటుంటే మీ బావ సోది చెప్పుకుంటూ బతుకుతాడట. ఇలాంటి తాడు బొంగరం లేని ముష్టి వాళ్ళకి లోన్ ఇస్తే మేం బ్యాంకులు మూసేసుకొని అదే బ్యాంకు ముందు బెగ్గింగ్ చేసుకుని బతకాల్సి వస్తుంది. మమ్మల్ని వదిలే. అది కాదు సార్, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. అవును, నీ మాటలు నమ్మి నువ్వేదో కోటీశ్వరుడు అని నమ్మి నీ ఇంటికి ఎంక్వైరీకి వచ్చాం. అక్కడే తేడా జరిగింది. ఇక జీవితంలో నువ్వు మా బ్యాంకుకు రాకు, మేం కూడా నీ ఇంటికి రాము. అంతే. పదండయ్యా. సార్ అది కాదు సార్. సార్ ఒకసారి నేను చెప్పేది. సార్ సార్ ఒకసారి నా మాట. వెళ్ళవయ్యా. అది కాదు సార్. వెళ్ళు. సార్ సార్ ఒకసారి. ఎక్కడో ఏదో జరిగింది, అందుకే వాళ్ళు అంత ఫీల్ అయ్యారు. ఏం జరుగుంటుంది? అమ్మా అమ్మా అమ్మా! ఎంతసేపు అయింది నాన్న వచ్చి? మీరందరూ పిచ్చళ్ళలా గంతులేస్తున్నప్పుడే వచ్చా. అసలు ఏం జరుగుతుంది? నాన్న చేతు, ఈ వేషాల వల్లేరా లక్షల రూపాయల ట్యాక్స్ కట్టకుండా తప్పించుకోగలిగాం. అవునండి, ఈ అవతారాల వల్లే ఇన్కమ్ ట్యాక్స్ వల్ల కంట్లో కారం కట్టగలిగాం. కారాలు మిరియాలు తర్వాత ఇంటికి వచ్చింది ఎవరో తెలుసా? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు నాన్న. కాదు, బ్యాంకు వాళ్ళు. బ్యాంకు వాళ్ళ. నీకెలా తెలుసురా తమ్ముడు? రమ్మని చెప్పింది నేనేరా. ఎందుకు? నేను లోన్కి అప్లై చేశాను, వాళ్ళు మన ఇంటికి వెరిఫికేషన్ కోసం వచ్చారు. మీరేమో నవరసాలు పండించి వాళ్ళని బెదరగొట్టి పంపించేశారు. అసలు ఇంతకీ వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని మీ అందరితో చెప్పింది ఎవరు? అదిగో ఆ మధుమతి. నువ్వేనా? వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని నీతో చెప్పింది ఎవరు? పక్క వీధిలో ఒక ఇంటి మీద రైడ్ చేశారు. అలాగే మన ఇంటి మీద కూడా రైడ్. చాలా ఆపు. నీ కట్టుకథలు నమ్మడానికి నా చెవులో పూలు కనిపిస్తున్నాయా? అందుకే నీకు చెప్తుంది బొమ్మర్దే. బావా మధ్యలో మాట్లాడద్దు. చెప్పు, ఎందుకు అబద్ధం చెప్పావు? ఎందుకు మా వాళ్ళని తప్పుదో పట్టించావు? నాకు లోన్ రాకుండా చేద్దామనేగా. అది కాదు నాన్న. అమ్మ ప్లీజ్ చెప్పు, అడిగేది నిన్నే. రామ రామ, మీకు లోన్ రాకుండా చేస్తే నాకే వస్తుందండి. నా సార్ద నా పెండా కూడా. ఏయ్, నీ ఓవర్ యాక్షన్ నా దగ్గర చూపించకు, అర్థమైందా? ఆల్రెడీ బ్యాంక్ వాళ్ళ ముందు ఓవర్ చేసిన తమ్ముడు, అందుకే వాళ్ళు పారిపోయారు. చెప్పు, కావాలనే చేసావు కదూ? నన్ను దెబ్బ కొట్టాలనే చేసావు కదూ? చెప్పు. అదే అయి ఉంటుంది చేతు. అందుకే బ్యాంక్ వాళ్ళు వస్తుంటే ఐటీ వాళ్ళని అబద్ధం చెప్పింది. మేము కూడా పిచ్చి వాళ్ళలా నమ్మేశాం. వాళ్ళు బ్యాంకు వాళ్ళని తెలియక పాత పేపర్లు కొంటాం, పాత పేకలు కొంటామని చెప్పేశాం రా. ఇప్పుడు మేము లోన్ కోసం వెళితే పొరపాటున పాత పేపర్లు కొంటామేమో అనుకొని పొరపు అంటారేమో రా. వాడి సంగతి సరేరా, నేనైతే గజ్జి తామర ఏరు ముక్కలని ఏదేదో వాగేశాను రా. లోన్ సంగతి తర్వాత. ఇప్పుడు అకౌంట్ ఓపెన్ చేద్దామని వెళ్ళా అనుకో, ఏరు ముక్కలోడికి అకౌంట్ ఎందుకు పోవతలు కంటాడేమో రా. అన్నయ్య కొంచెం ఆపుతారా? మధు, మర్యాదగా అడుగుతున్నాను, చెప్పు, ఎందుకు ఇలా చేసావు? ఎందుకు నా భవిష్యత్తు నాశనం చేద్దాం అనుకున్నావు? చెప్పు. ఏమిటండి ఇది? అత్తయ్య గారికి నష్టం కలిగితే నాకు నష్టం కలిగినట్టే.
అందుకే అలా ఫీల్ అయి చెప్పాను, అంతేకాని మిమ్మల్ని ఏదో చేయాలని కాదండి. అయినా మీకు లోన్ ఇచ్చి కంపెనీ పెట్టి కోట్లు సంపాదిస్తే ఆనందిస్తాను, కానీ ఎందుకు చెడగొడతానండి? ఇలా పసిపిల్లని చేసి అమ్మాయికురాల్ని చేసి అయిందానికి కాందానికి నన్ను అవమానిస్తే నేను ఫీల్ అవుతాను. నేను ఫీల్ అవుతే అత్తయ్య గారు ఫీల్ అవుతారు. అవునవును, ఏంట్రా చేత ఇది? ఎందుకు అమ్మాయి నన్ను ఏడిపిస్తున్నా? తనకి మాత్రం తెలుసా వచ్చిన వాళ్ళు బ్యాంక్ వాళ్ళని? అయినా ఇప్పుడు ఈ లోన్ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? అయినా లోన్ కోసం షూరిటీలు గిరిటీలు ఎవరిస్తారు? ఇదిగో నేనైతే ఒక్క పైసా కూడా షూరిటీలు ఇవ్వను. అయినా అందరికీ అప్పులిచ్చి అనసూయ కొడుకు బ్యాంకులో అప్పు చేశారంటే మన పరువు ఏమవుతుంది? చెప్పండి చెప్పండి అత్తయ్య గారు. ఏమవుతుందిరా? ఇదిగో ఇంకోసారి నా కోడల జోలికొచ్చావో చైతన్యాన్ని కూడా చూడను, కొట్టేస్తాను. నువ్వు పదమా. ఏంటి అందరు అలా చూస్తున్నారు? మీకు సెపరేట్ గా చెప్పాలనా? వెళ్ళి ఆ కోతి డ్రెస్ మార్చుకోండి, వెళ్ళండి. వేడిగా ఉన్నారు, కాఫీ ఏమైనా తాగుతారా? అనుకున్నదొక్కటి ఆయనది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే పొల్ పొల్ పిట్ట, బోల్తా కొట్టిందిలే. ఇలాంటి తాడు బొంగరం లేని ముష్టి వాళ్ళకి లోన్ ఇస్తే మేం బ్యాంకులు మూసేసుకొని అదే బ్యాంకు ముందు బెగ్గింగ్ చేసుకొని బతకాల్సి వస్తుంది. ఇక జీవితంలో నువ్వు మా బ్యాంకుకు రాకు, మేం కూడా నీ ఇంటికి రాము, అంతే. ఏమిటండి చేతి దాకా వచ్చిన లోను చేతి కంటకుండా పోయిందని బాధపడుతున్నారా? పాపం మీ ప్లాన్ అదే, మీ ఆశ ఇలా నిరాశ అవుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. నువ్వు కావాలని ఇదంతా చేసావని మా అమ్మకి తెలియకపోయినా లోన్ చెడగొట్టడానికే చేసావని నాకు బాగా తెలిసే. అయినా నిన్నేమి అన్ను, ఎందుకో తెలుసా? అబద్ధం అంటే ఏంటో తెలియని నీతో అబద్ధం ఆడించాను, మోసం అంటే ఏంటో తెలియని నీతో మోసం చేయించాను. మొట్టమొదటిసారి నీ మీద నేను గెలిచాను. లోన్ విషయంలో నేను ఓడిపోయినా మొగుడిగా మాత్రం నేనే గెలిచాను. ఎస్, గెలిచాను. ఏంటి ఏంటేంటి? నేను అబద్ధం చెప్పానా? నేను మోసం చేశానా? అవును. ఇంటికి ఎంక్వైరీకి వచ్చింది బ్యాంక్ వాళ్ళని నీకు తెలిసిన ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని చెప్పావు, అది అబద్ధం కాదా? ఇంట్లో అందరితో పేదవాళ్ళుగా డ్రామా ఆడించి వచ్చిన బ్యాంక్ వాళ్ళని నమ్మించావు, అది మోసం కాదా? నన్నేమీ చేయలేక నా మీద గెలవలేక ఇలా మోసం చేయడానికి నీకు సిగ్గుగా లేదు? కరెక్ట్, నేను అబద్ధం చెప్పాను, బ్యాంక్ వాళ్ళని మోసం చేశాను. కానీ ఎందుకు అలా చేశానో తెలుసా? నాతో అలా మోసం చేయించింది ఎవరు? మీరే నాతో మోసం చేయించారు. స్వార్థంతో నన్ను అబద్ధం ఆడేలా చేశారు. ఏంటే నువ్వు దొరికిపోయావని తప్పు నా మీదకి నెట్టేయాలని చూస్తున్నావా? కాదు, మీరు చేసిన తప్పు నాకు తెలిసిపోయిందని చెప్తున్నాను. ఏం చేసిన తప్ప?
తొక్కేం కాదు. నువ్వు చేసిన తప్పును తప్పించుకోవడానికి ఇప్పుడు రూట్ ఎత్తుకుంటున్నావా? మీరు వెతుకుతున్న తప్పుడు రూట్ ని సరిదిద్దడానికి నేను మీ రూట్ లోకి వచ్చాను. చేయాల్సిందంతా చేసి నిన్ను నమ్మిన మా అమ్మని వెర్రిదాన్ని చేసి నీకు మొగుడిన నాకు ద్రోహం చేసి ఇలా సమర్థించుకోవడానికి నీకు సిగ్గులేదు? నా తండ్రిని మోసం చేసి మీ బిజినెస్ కి షూరిటీ సంతకం పెట్టించుకోవడానికి మీకు సిగ్గులేదా? నేను మీ నాన్నతో షూరిటీ సంతకం పెట్టించుకోవడం ఏంటి? కళ ఏమైనా కన్నావా? మీరు చేసిన మోసం బయటకొచ్చింది. మీ పాపం పండి నిజం తెలిసిపోయింది. ఇంకా తప్పించుకోవడానికి ట్రై చేయకుండా నిజం చెప్పండి. సంతకం పెట్టించుకున్నారా లేదా? అవునే, పెట్టించుకున్నాను. అందులో తప్పే ఉంది. ఆయన నాకు మావా, నేను ఆయనకి అల్లుండి. మావ ఎల్లుడికి షూరిటీ సంతకం పెట్టకూడదా, పెట్టమని అడగకూడదా?